ఏపీలో పోలీస్ వ్యవస్థ అసలు పనిచేస్తోందా? ఖాకీలు విధులు సక్రమంగా పనిచేస్తూ ఉన్నారా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. పోలీసుల పనితీరు అధ్వానంగా ఉందని ఆరోపిస్తోంది. అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తోంది అధికార కూటమి. మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోయారా అంటూ అటాక్ చేస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఏపీ పోలీస్ వ్యవస్థ అట్టడుగు స్థాయికి దిగజారిందని వైసీపీ ఆరోపిస్తోంది. కేంద్ర హోంశాఖ పోలీస్ ర్యాంకింగ్ లో ఏపీ 36వ స్థానానికి పడిపోయిందని వైసీపీ చెబుతోంది. బీహార్ లాంటి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కన్నా ఏపీలో పోలీస్ వ్యవస్థ పతనమైందని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు గాడి తప్పాయనడానికి కేంద్ర హోంశాఖ రిపోర్టే నిదర్శనమంటోంది ఫ్యాన్ పార్టీ. జగనన్న టైంలో ఏ పోలీసులు ఉన్నారో అదే పోలీసులు ఇప్పుడు ఉన్నారు. మరి ఎందుకు ఈ ర్యాంకింగ్ లో ఇంత దారుణంగా వీళ్ళు విధులు నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యారంటే ఈ అడ్మినిస్ట్రేషన్ అంత దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి తాలూకా అసమర్థ పాలన వలన, అలాగే హోంమంత్రిగా అనిత గారి తాలూకా అసమర్థ చేతకాని పాలన వలన ఎలాంటి దుస్థితి వచ్చిందని తెలియజేస్తూ ఉన్నాను. తమ పాలనలో పోలీసులు గర్వంగా పనిచేశారని వైసీపీ అంటోంది. ఇప్పుడు మాత్రం ఏపీ పోలీస్ వ్యవస్థ దేశంలోనే చివరి స్థానానికి పడిపోయిందన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. పోలీసులు గర్వంగా తలెత్తుకుని తిరిగేట్టుగా జగనన్న పరిపాలించారు. ఎందుకంటే ఒకే ఏడాది 85 అవార్డ్స్ తెచ్చుకొని దేశంలోనే టాప్ ప్లేస్ లో మన ఆంధ్రప్రదేశ్ లోని పోలీస్ వ్యవస్థ జగనన్న పాలనలో ఉంటే ఈ రోజు కేంద్ర హోంశాఖ నివేదికలో 36వ స్థానం, చివరి స్థానం తెచ్చుకుంది. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్లు చేసుకోకుండా నేతలు ప్రభావితం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. శాంతి భద్రతల కోసం కాకుండా రాజకీయ అవసరాల కోసం పోలీసులను వినియోగిస్తున్నారంటోంది. పోలీస్ వ్యవస్థని ఎంతసేపు కూడా అరాచకం, అక్రమ కేసులు పెట్టడానికి, అడ్డగోలు అరెస్టులకి, అవినీతికి అడ్రస్ గా ఈ కూటమి పాలనలో మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది తప్ప అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కాని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము. వైసీపీ నేతల ఆరోపణలకు అధికార కూటమి నేతలు ఓ రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదంటున్నారు కూటమి నేతలు. వైసీపీ హయాంలోనే పోలీస్ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. తాము వచ్చాక పోలీస్ వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి వాళ్లు స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పించామంటున్నారు. పోలీసుల పనితీరుపై వైసీపీ నేతలు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందంటూ విమర్శిస్తున్నారు కూటమి నేతలు. మొత్తంగా శాంతి భద్రతలు పరిరక్షించే పోలీస్ వ్యవస్థ చుట్టూ పొలిటికల్ ప్రకంపనలు రేగుతున్నాయి.